కానీ చాలా వరకు మన బాడీలో ఉండే చేంజెస్కి కానీ డిసీజెస్కి కానీ మూల కారణం గట్ హెల్త్. అండ్ గట్ హెల్త్ అంటే మన గట్ ఇంటెస్టైన్లో ఉన్న లైనింగ్లో ఉన్న బ్యాక్టీరియా, మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా అనేది మన తిన్న ఆహారాన్ని మెటబలైజ్ చేసి దాని మెటబాలిక్ బై ప్రొడక్ట్స్ అనేది బాడీకి అన్ని సప్లై చేస్తుంది. సో బ్రెయిన్కి న్యూట్రిషన్ కావాలన్నా, హార్ట్కి కావాలన్నా, ఎలాంటి మెటబాలిక్ ప్రాసెసెస్ రన్ అవ్వాలన్నా కూడా స్టార్టింగ్ పాయింట్ మన ఇంటెస్టైనల్ బ్యారియర్. సో మన గట్ లైనింగ్ అండ్ గట్ బ్యాక్టీరియా మనం హెల్తీగా ఉంచుకోగలిగితే చాలా వరకు డిసీజెస్ని నివారించుకోవచ్చు. ఈవెన్ డిమెన్షియా కానీ, హార్ట్ అటాక్స్ కూడా ఈ మన గట్ బ్యాక్టీరియాకి లింక్ అయి ఉన్నాయి. సో గట్ బ్యాక్టీరియాని మంచిగా చేసుకోవడానికి, గట్ హెల్త్ బెటర్ ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం తినే ఆహారం ఎలా ఉంటుందో చూసుకోవాలి. ముఖ్యంగా మైదా ప్రొడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, అవుట్ సైడ్ ఫుడ్, రీహీటెడ్ ఆయిల్‌లో తీసుకున్న ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. సాధ్యమైతే వైట్ రైస్, వైట్ బ్రెడ్‌ని అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం బెటర్. అండ్